చూస్తున్నాం తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. 5 రోజుల పాటుగా చాలా భీకరంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీ ప్రయాణాలని కొంత ఆచితూచిగా వ్యవహరించండి. కొంత అవసరమైతే రద్దు చేసుకున్నా పర్వాలేదు, బికాజ్ అంతటి స్థాయిలో వర్షాలు ఉన్నాయి. నేను చెప్తున్నటువంటి ఈ జిల్లాలో ఈరోజు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో దాంట్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దాంట్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు కాళ్ళు కూడా వీచే అవకాశం కనబడుతోంది. అయితే ఈ ప్రాంతాల వారు దయచేసి ఈరోజు అలర్ట్గా ఉండండి. ఇది కేవలం ఈరోజు జరిగేది ట్రైలర్ మాత్రమే. మరో 3 రోజుల పాటుగా 12, 13, 14, 15, 16 తేదీ వరకు కూడా 4 రోజుల పాటుగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు. అంటే ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్లో చిన్న చిన్న తేలికపాటి వర్షాలు కురిస్తేనే అతలాకుతలం అయిపోయాం. ఇది హైదరాబాద్ నగర పరిస్థితి. అటువంటిది 12, 13, 14, 15, 16 5 రోజుల పాటుగా భీకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏకంగా ఆకాశానికే చిల్లు పడిందా అన్న చందంగా వర్షాలు కురిసే అవకాశం ఉందట. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో రేపు కూడా ఇదే స్థాయిలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఆ తదుపరి 13వ తేదీన కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. సో ప్రస్తుతానికి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇక హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఉరుములు, మెరుపుతో గాలులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి, 12, 13, 14 ఈ తేదీల్లో చాలా భయంకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా భారీగా వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఈ 3-4 రోజుల పాటుగా ఏదైనా కనుక మీకు ప్రయాణాలు ఉంటే వెంటనే ఆలోచించండి. అవసరమైతే నిలిపివేసుకోండి, దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. అంతటి స్థాయిలో భారీ వర్షాలు ఉన్నాయి. బయట అడుగు పెట్టిన తర్వాత వర్షాలు కురిస్తే ఇక్కడ మీరు చూస్తున్న వెదర్ రిపోర్ట్ చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఈ రోజు డేట్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ ఎల్లో అలర్ట్ సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, ఆ తర్వాత భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాలు ఈరోజు అలర్ట్ ఉంది. ఒకసారి మీకు 12వ తేదీ చూడండి, 12వ తేదీన కూడా అలర్ట్ కొనసాగుతోంది. ఇక 14 విషయానికి వస్తే ఇక్కడ హోల్డ్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, మీరు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 13, 14, 12, 13, 14 ఈ 3 తేదీల్లో కూడా భారీ వర్షాలు. ఇక 15వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయట. 15వ తేదీ కూడా ఆ రకంగానే ఉంది, 16వ తేదీ కూడా ఆ రకంగానే ఉంది. కానీ ఇంకా 15, 16కి సంబంధించి కంప్లీట్గా డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ రాలేదు. కానీ ప్రస్తుతానికైతే 14వ తేదీ వరకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాయి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ డీటెయిల్స్ చూడొచ్చు మీ ప్రాంతాలకు సంబంధించి. సో మీ ఏరియా ఎక్కడ కామెంట్ చేయండి. ప్రస్తుతం ఇప్పుడు మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి, మీ ప్రాంతాల్లో ఏ రకంగా ఉందనేది నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీ డిస్ట్రిక్ట్ అండ్ మీ దగ్గర ప్రజెంట్ వాతావరణానికి సంబంధించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారా, విజువల్స్లో గమనించండి. రెడ్ కలర్ సంబంధించినటువంటి ఆ విజువల్స్లో మీకు కనబడుతోంది చాలా ఎక్కువ ప్రమాదం అనేటువంటి ఆ విషయం. సో ఇక్కడ మీకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విజువల్స్ మీరు చూస్తే 14, 15, 16, 12తో సహా 16 వరకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. 5 రోజుల పాటుగా అలర్ట్స్ ఉన్నాయి. 12, 13, 14, 15, 16 అంటే ఇండిపెండెన్స్ డే ఈ హాలిడేస్ పూర్తయ్యేంత వరకు. ఫ్రైడే ఇండిపెండెన్స్ డే ఉంది, ఆ తర్వాత సాటర్డే వీకెండ్, సండే వీకెండ్ ఈ 3 రోజులు కూడా వర్షాలతోనే మీరంతా కూడా అతలాకుతలం కాబోతున్నారు. అంతకంటే ముందు ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో గమనిస్తున్నారు, ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 14, 15, 16 తర్వాత 13, 12 తేదీలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాల్లో కూడా వీచే అవకాశం ఉందట. కొంత అలర్ట్గా ఉండండి. దయచేసి మీ ప్రయాణాలని ఆచితూచి నిర్ణయించుకోండి. అవసరమైతే వాటిని పోస్ట్పోన్ చేసుకున్న పర్వాలేదు. వాతావరణ శాఖ డేంజరస్ అలర్ట్స్ని జారీ చేస్తోంది. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో ప్రజెంట్ వాతావరణానికి సంబంధించి ఏ రకంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి? ఈ 5 రోజుల పాటుగా చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అప్డేట్స్ ఏంటి?
గడిచిన రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 5 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దానికి తోడు 24 గంటలు వచ్చే 24 గంటల్లో లో ప్రెషర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. లో ప్రెషర్ ఫామ్ అవుతే ఖచ్చితంగా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కురిసినటువంటి వర్షాలతో ఇటు సిటీలో అటు జంట జలాశయాలు పూర్తి స్థాయిలో ఎఫ్టీఆర్ లెవెల్ కి చేరుకున్నాయి. ఇటు జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా రిజర్వాయర్లు కూడా మొత్తం కూడా పొంగి పొర్లిపోతున్నాయి. దీంతో మరి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, అటు నగర యంత్రాంగాన్ని కావచ్చు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇప్పటికే సిటీలో అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు రెస్క్యూ ఆపరేషన్లు ఎవరైతే చేస్తారో వాళ్ళ సెలవులన్నీ కూడా రద్దు చేసి 24 గంటలు అటు ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిన్న ముప్పు ప్రాంతాలు ఏదైతే అమీర్పేట్ ముప్పు ప్రాంతాలను కూడా పర్యవేక్షించారు. ఇలాంటి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు కూడా వాళ్ళకు ఒక సందేశం ఇచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా తోడుంటాం, వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటామని కూడా ఇచ్చారు. ఇంకోవైపు రేపు వచ్చే 24 గంటల్లో లో ప్రెషర్ ఫామ్ అయితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇటు సిటీలో పాటు మొన్నటి వరకు కూడా సిటీ వరకే ఈ వర్షాలన్నీ పరిమితమయ్యాయి. కానీ ఇంతకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటు అన్ని జిల్లాల్లోనూ బాగా వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది. దాదాపు నిన్న ఇటు జిల్లాలో 11 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అటు సిటీలో కూడా అదే విధంగా ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉన్న ఈసారి మాన్సూన్ సీజన్ ఎంటర్ అయ్యాక ఇదే ఇంత పెద్ద మోతాదులో అటు జిల్లాలో నమోదవడం ఇదే తొలిసారి అంటూ కూడా ఒకవేళ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగానే ముందుగానే చెప్పారు. 220లో ఏ విధంగా అయితే వరదలు వచ్చాయో ఈసారి కూడా అదే విధంగా వచ్చే అవకాశం. ఎందుకంటే ఒకవైపు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాలతో అటు జంట జలాశయాలు మొత్తం కూడా నిండిపోయాయి. ఎఫ్టీఆర్ లెవెల్ కి రీచ్ అవడంతో మొత్తం వాటర్ మొత్తం కూడా మూసీ నదిలోకి వదులుతున్నారు. ఇటు హుసేన్ సాగర్ లో కూడా అదే పరిస్థితి ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. వాళ్ళకి ఏమైనా విద్యుత్ అంతరాయం ఏర్పడినా ఇంట్లోకి వాటర్ వచ్చినా వెంటనే కాల్ చేయాలంటూ కూడా అధికారులు అటు హైదరాబాద్ కావచ్చు, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి ఎప్పటికప్పటికి చర్యలు చేపడుతున్నారు. అటు నగర ప్రజలు మాత్రం పెద్దగా ఇటు ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవైపు ఆఫీసులోకి వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, ఏ సిగ్నల్ చూసినా కూడా దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది నిలిచిపోతుంది. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు భారీ వర్షాలతో అందరూ కూడా రోడ్డు మార్గం కాకుండా ఇటు మెట్రో కూడా చూస్ చేసుకున్నారు. అటు మెట్రోలు కూడా ఎక్కడికక్కడ కిక్కిపోతున్నాయి. అందరు కూడా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలి, ఏదైనా టూర్స్ ఉన్నా వాటిని క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే రానున్నటువంటి 5 రోజులు ఇటు రాష్ట్రానికి ఎంతో కీలకం. అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో అందరు కూడా జాగ్రత్తలు ఉండాలంటూ కూడా అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలంటూ కూడా ఈ రోజు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటూ కూడా ఇప్పటికి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటు ప్రజలకు